నవీన్ కన్నన్ అనే అతనికి 37 సంవత్సరాలు. వాళ్ళ భార్య నివేదిత, ఆమెకి 35 సంవత్సరాలు. వాళ్ళ బాబు లవీన్ కన్నన్, ఆ అబ్బాయికి 7 సంవత్సరాలు, 2వ క్లాస్ చదువుతున్నాడు. వీళ్ళు ముగ్గురు అన్నానగర్ అంటారు, అంటే తిరుమంగళం అనే ప్లేస్ లో, చెన్నైలో అన్నానగర్ లో ఒక అపార్ట్మెంట్ లో ఉంటారు. వీళ్ళతో పాటు ఈ నవీన్ కన్నన్ వాళ్ళ పేరెంట్స్ కూడా, అమ్మ నాన్న కూడా ఉంటారు. మొన్న ఏం జరిగిందంటే, ఈ పేరెంట్స్ అర్ధరాత్రి 2-3 గంటల టైంలో కోడలు కొడుకు ఉన్న బెడ్రూమ్ లో నుంచి కోడలి కేకలు వినిపించాయి. గట్టి గట్టిగా అరుస్తున్నట్టు కేకలు వినబడితే ఈ ముసలి వాళ్ళు గబగబాని పరిగెత్తి వెళ్ళి చూశారు. చూస్తే మనవడేమో పేక కోసేసి మనవడు బెడ్ లో పడిపోయినాడు, రక్తం అంతా ఉంది. కోడలు కూడా కోసేసి ఉన్నారు, ఆమె తనకు అట్లా పెనుగులాడుతూ ఉంది. అది చూసి వాళ్ళు భయభ్రాంతి అయిపోయారు. కొడుకుని చూస్తే కొడుకు కనబడలేదు. దాంతో వాళ్ళు పక్క ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు తలుపులు కొట్టి ఇలాగ జరిగిందనేసరికి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ఇమ్మీడియట్ గా పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు ఇమ్మీడియట్ గా వచ్చారు. వచ్చి ఈమెను బాబుని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ బాబు అయితే చనిపోయాడని డాక్టర్లు డిక్లేర్ చేశారు. ఆమె మాత్రం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది, క్రిటికల్ కండిషన్ లో ఉంది. సో దీని మీద తల్లిదండ్రులను అడిగారు. తల్లిదండ్రులు మాకేమీ తెలియదు, ఎలా జరిగింది, ఎవరు చేశారో తెలియదు అని చెప్పారు. దాని తర్వాత పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టారు. దాని తర్వాత మరుసటి రోజు మార్నింగ్ 11 గంటలకి విల్లివాక్కం రైల్వే స్టేషన్ లో ఒక డెడ్ బాడీ ఉందని పోలీసులకు ఫోన్ వచ్చింది. దాంతో వీళ్ళెళ్ళి చూసి వాళ్ళకి అనుమానం వచ్చింది, ఇతనేమన్నా, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఫోటోలు చూసారు వీళ్ళు. సో అతను మిస్ అయ్యాడని చెప్పి ఆ ఫోటోల్ని చెన్నైలో అన్ని పోలీస్ స్టేషన్లకు కూడా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. దాంతో వీళ్ళు ఫైండ్ అవుట్ చేశారు, ఇతనే అని చెప్పి, ఈ కన్ననే అతను అని చెప్పి. సో అతని ఎలా చనిపోయాడని చెప్తే, అతను విల్లివాక్కం రైల్వే స్టేషన్ బయట వెళ్ళాడు. వెళ్ళి అక్కడ రైలు స్టేషన్ నుంచి బయటకు వస్తూ ఉంటే దాని కింద పడి అతను చచ్చిపోయాడు అనమాట. సో ఎందుకు జరిగింది ఇలాగా, ఎందుకు ఈమె తన కన్న బిడ్డని గొంతు కోసి, కట్టుకున్న భార్యని గొంతు కోసి తనెందుకు పారిపోయి ఒక ట్రైన్ కింద పడిపోయాడు అనేది చూసుకున్నప్పుడు, నవీన్ కన్నన్ అనే వ్యక్తి సిడిఏ అంటారు, కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ అని, సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ కు సంబంధించిన ఒక ఆడిటింగ్ అండ్ ఫైనాన్సింగ్ డిపార్ట్మెంట్ లో సీనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ కంపెనీలో పనిచేసే వ్యక్తి ఈ నవీన్ కన్నన్. వీళ్ళ భార్య నివేదిత కన్నన్, ఆమె పెరంబూరులో లోకో వర్క్ అంటారు, లోకో వర్క్ అంటే రైలు పెట్టెలు తయారు చేసే ఒక కంపెనీలో ఆమె జాబ్ చేస్తుంది. అంటే ఇద్దరిది కూడా సెంట్రల్ గవర్నమెంట్, ఒకరు రైల్వే, ఒకరు డిఫెన్స్. ఇద్దరు అందంగా ఉన్నారు, బాబు బాగున్నాడు, మంచి, అంటే కొన్ని లక్షల మంది, కోట్ల మంది కలగనే కావాలని కోరుకునే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇద్దరికి ఉన్నాయి. అంటే అందమైన హ్యాపీ ఫ్యామిలీ. నిజానికి వీళ్ళకి ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉండకూడదు మామూలుగా అయితే. కానీ ఈయనకి ఒక బలహీనత స్టార్ట్ అయింది. ఆ బలహీనత ఏంటంటే, ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్లో కొన్ని కోట్లు సంపాదించారు, వాడు ఎంత సంపాదించాడు అనేది పెరిగింది. ఈయన కూడా అకౌంటెంట్ కాబట్టి కొంత అకౌంటింగ్ నాలెడ్జ్ ఉంది. రెండోది, ఇది సెక్యూరిటీ విభాగం అనమాట, డిఫెన్స్ సెక్యూరిటీ విభాగం కాబట్టి ఈయనకి డిఫెన్స్ స్టాకులు వాటికి సంబంధించిన నాలెడ్జ్ కూడా కొంత వచ్చింది. దాంతో ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఏం చేశారంటే, ఒరే నువ్వు కానీ ట్రేడింగ్ చేస్తే కోట్లు సంపాదించవచ్చు అనే దాన్ని ఈయనకి పెట్టారు. ఈయన మెల్లగా ఏం చేశాడు, ఆన్లైన్ ట్రేడింగ్ మొదలు పెట్టాడు. అంటే డే ట్రేడింగ్ అంటారు, ఇంట్రాడే ట్రేడింగ్ అని, ఇంట్రాడే ట్రేడింగ్ అనేది మొదలు పెట్టాడు. ఈ ట్రేడింగ్ లో ఈయన బిగినింగ్ లో కొంత డబ్బులు రావడం మొదలైంది. దాంతో ఈయన లక్షలు ఈయన ఆదాయం అంతా కూడా ఈయన సేవింగ్స్, భార్య సేవింగ్స్ మొత్తం పెట్టేయడం మొదలు పెట్టాడు. దాని తర్వాత మొత్తం పోయింది ఈయన పెట్టిందంతా. పోయేసరికి ఏం చేశాడంటే, ఆయన ఆఫీసులో, ఈయన అకౌంటెంట్ కాబట్టి అనేక డబ్బులు మేనేజ్ చేయాలి కాబట్టి ఆ డబ్బులను కూడా మిస్యూజ్ చేసి ఇలా డైవర్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఇలాగా ఈయన కొన్ని కోట్లు లాస్ అయ్యాడని చెప్తున్నారు. దాంతో ఇప్పుడు ఆఫీసులో కూడా డౌట్లు మొదలైనాయి, ఏమాత్రం ఉంది డబ్బులు అని అడుగుతున్నారు. దాంతో ఇక్కడ ఇంట్లో కూడా ఈయన ప్రెజర్ చూసి భార్యకి డౌట్ వచ్చింది. ఏందని తెలిస్తే ఆమెకి తెలిసిపోయింది విషయం. తెలిసిపోయి ఆమె మొన్న గొడవ వేసుకుంది.
రాత్రంతా ఇద్దరు గొడవపడ్డారు. గొడవపడి ఇట్లా చేసావేంది, మనకి ఏం అవసరము, నువ్వు ఎందుకు ఈ పని చేసావు, ఇంత డబ్బులు పోతే మనం బతికేది ఎలాగా, అప్పులు అయిపోయినాయి అని ఆమె గొడవ వేసుకోవడంతో అతనికి ఏం చేయాలో దిక్కుదోచలేదు. అంటే అటు ఆఫీసులో తెలిసిపోయే పరిస్థితి ఉంది, ఇటు ఇంట్లోనూ భార్యకి తెలిసిపోయింది. సో తాను ఇప్పుడు అంత డబ్బుల్ని మేనేజ్ చేసి ఆఫీసులో చేయడు, కానీ జైలుకి పోవడం గ్యారంటీ ఆఫీసులో. తాను జైలుకి పోతే బిడ్డ పరిస్థితి ఏంటి, భార్య పరిస్థితి ఏంటి, అప్పులైపోయినాయి. సో దీంట్లో అతనికి ఆలోచించింది ఏంటంటే, మనం చచ్చిపోదాము, భార్యని బిడ్డను కూడా చంపేస్తే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు అని చెప్పి అతను ప్లాన్ ఏం చేసుకున్నాడంటే, ముందుగా కొడుకుని కత్తితో కోసేశాడు, తర్వాత భార్యని కోసాడు. కానీ భార్య పెనుగులాడి అతన్ని నెట్టేసింది, పడిపోయింది ఆమె. దాంతో ఆమె కూడా చచ్చిపోతుందిలే అనుకొని ఇతను పారిపోయి, ఇతను గొంతు కోసుకునే ధైర్యం లేక, సొంతంగా గొంతు కోసుకున్న ధైర్యం లేక ఇతను ముందే ప్లాన్ చేసుకున్నాడు. అక్కడ దగ్గరలో విల్లివాక్కం రైల్వే స్టేషన్ ఉంది, అక్కడ పోయి పడిపోయాడు. ఇది జరిగింది. దీంతో ఇప్పుడు షాక్ అయ్యారు. సో దీని నుంచి ఏం నేర్చుకోవాలంటే, ఒక హ్యాపీ ఫ్యామిలీలో కూడా మనకి ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ మీద చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో. ఎందుకంటే నాకు పర్సనల్ గా ట్రేడింగ్ మీద కొంత అండర్స్టాండింగ్ ఉంది. నా ఫ్రెండ్స్ కొంతమంది ట్రేడింగ్ చేసే వాళ్ళని చూశాను. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అతను కూడా ట్రేడింగ్ లో కొంత డబ్బులు పోగొట్టుకొని వాళ్ళ ఫ్యామిలీలో కూడా చాలా చాలా దారుణమైన ఇవి జరిగాయి.